యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు చెప్తుంది. ఎస్, ఆయనే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దేవుడై ఉన్నారు, సృష్టికర్త అయి ఉన్నాడు. మనలను రక్షించుట కొరకు శరీరధారిగా కన్య గర్భాన జన్మించి యవ్వన కాలములో పవిత్రంగా జీవించి తన యవ్వనకాల జీవితంలో తన యవ్వనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి లోక కళ్యాణం జరిగించారు. మృతిని గెలిచి తిరిగి లేచి అందరూ చూస్తుండగా పరలోకానికి ఎక్కి వెళ్ళారు. యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ఇప్పుడు ఆయన యందు విశ్వాసముంచి మారు మనసు పొంది పాప క్షమాపణకు గుర్తుగా బాప్తిసం పొందే ప్రతి ఒక్కరూ కూడా ఆయన పిల్లలే. మనం చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో సంతోషంగా గడుపుతాము. ఇది సత్యం. ఇకపోతే మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి మరి 2022లో స్థాపించామండి. సుమారుగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. అయితే దీని యొక్క యాక్టివిటీస్ ఏంటి అన్న ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు ఈ యొక్క ఆడియోని వీడియో రూపంలో తెస్తున్నాను. అయితే క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో మరి ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్ అనండి, సెక్రటరీ, ట్రెజరరీ, మెంబర్స్, ఇట్లాగా ఒక యూనిటీగా గౌరవ అధ్యక్షులుగా ఇట్లాగున వర్గీకరించబడి చేయబడ్డటువంటి విధానాన్ని మనం చూస్తామండి. తర్వాత క్రొత్త వాళ్లకు భానుప్రసాద్ గారి చేతుల మీదుగా క్రొత్త వాళ్లకు మీకు ఆయన మెడలో వేస్తారు.
అర్థమవుతుందిగా? నేను చెప్పింది అర్థమైందిగా? ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోవాలి. జాన్ బాబు అను నేను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో సభ్యునిగా కొనసాగుటకు మనస్ఫూర్తిగా సమ్మతించుచున్నాను. ఏ విధమైన భేదాభిప్రాయములు లేకుండా సోదర భావముతో మన సభ్యులందరితో కలిసి క్రీస్తు పక్షంగా క్రైస్తవుల శ్రేయస్సుకై ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థముగా సిఆర్పిఎఫ్ నందు నా సేవలు కొనసాగింతునని తోటి సభ్యుల ఎదుటను మరియు పరలోక దేవుని ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమె రైట్ కూర్చోనండి. ఈ యొక్క క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిటీస్ ఏంటి అని మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది క్రైస్తవ సమాజ శ్రేయస్సు కోసం ఉద్దేశించబడింది, ఏర్పాటు చేయబడింది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించండి. సరే, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆయా సంస్థలు ఉన్నాయి, ఆయా పేర్లతో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వారి పరిధిలో క్రైస్తవ్యానికి వారు తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అలాగే మేము కూడా ఒక చిన్న ఆర్గనైజేషన్గా ఏర్పడి మరి ఏపీ స్టేట్కు ప్రత్యేకంగా మరి నేనైతే ప్రెసిడెంట్గా ఉన్నానండి. తర్వాత ఇంకా పెద్దలు ఉన్నారు, దీనిలో చాలామంది జాయిన్ అయి ఉన్నారు, పాస్టర్స్ కూడా మెంబర్స్ ఉన్నారు, ఆయా జిల్లాల్లో కూడా మరి నాయకులు ఉన్నారు. సో ఇవన్నీ కూడా మరొకసారి మీ ముందుకు ఎవరు ఏంటి అన్నది కూడా పూర్తి వివరాలతో మరొక సందర్భంలో మరొక వీడియో మీ ముందుకు తెస్తాను. కొన్ని సందర్భాల్లో సేవకులు మరి వారి చర్చెస్లో ఏర్పడ్డ ఇబ్బందులు కానీ వారికి ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ మా దృష్టికి తేవటం జరుగుతోంది. వీలైనంత వరకు వాటిని మేము పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తూ పరిష్కారాలు చేస్తూ మరి ముందుకు కొనసాగుతున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఓకే, ఈ సందర్భంగా 1-2 విషయాలు మీ దృష్టికి తెస్తానండి. రీసెంట్గా కనిగిరికి సంబంధించి ఒక పాస్టర్ గారు జస్ట్ ఒక సెంటర్లో తన బైక్ పార్క్ చేసి తర్వాత ఏదో జిరాక్స్ సెంటర్కి వెళ్తే ఒక కానిస్టేబుల్ వచ్చి ఆ బండిని పక్కకు లాగేసి దాంట్లో ఉన్నటువంటి అదేదో పీకేసి పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం జరిగింది. సరే, తర్వాత ఆయన వచ్చి, సార్ ఇక్కడ ఖాళీ లేనందువల్ల అక్కడ పెట్టానండి, సారీ, రెండోది నేను పాస్టర్ గారినండి, నా బండి ఇచ్చేయండి సార్ అని మంచిగా చెప్పాడు. అయితే ఆ పాస్టర్ గారిని ఆ కానిస్టేబుల్ నోటుకొచ్చినట్లుగా తిట్టి, బూతులు తిట్టి, అసలు పాస్టర్స్ అంటే అతి నీచమైనటువంటి వారు అన్నట్లుగా పాస్టర్ అనగానే అతను ఇంకా రెచ్చిపోయి బాగా బూతులు తిట్టి జనం అందరూ చూస్తుండగా గుమ్ము కూడితే చాలా అవమానకరంగా మాట్లాడాడంట. ఏమండి, ఆ తర్వాత చాలా అవమానకరంగా మాట్లాడి పబ్లిక్లో మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయనతో కొంతమంది పాస్టర్స్ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను డిపార్ట్మెంట్ వాడు కనుక ఆ ఎస్ఐ గారు చూసి చూడనట్టుగా పట్టించుకున్నట్టుగా వదిలేసేస్తున్నాడు. రేపు రండి, ఎల్లుండి రండి, మాట్లాడదామని. అయితే అది నా దృష్టికి తేవటం జరిగిందండి. మరి ఆ పాస్టర్ గారు నా దృష్టికి తెచ్చినప్పుడు నేను వెంటనే ఎస్ఐ గారితో మాట్లాడటం జరిగిన తర్వాత ఆయన వెంటనే స్పందించి తర్వాత కానిస్టేబుల్ పిలిపించి ఆ తర్వాత మరి పాస్టర్స్ అందరికి కూడా సారీ చెప్పించి, ఓకే ఇంకెప్పుడు ఆయన అట్లా మాట్లాడండి, నేను ఎప్పుడు మాట్లాడినండి, పొరపాటు చేశానండి, తప్పు అయిపోయిందండి అని క్షమాపణలు చెప్పించటం జరిగింది రీసెంట్గా. ఇది మరి ఒక విధంగా మన యొక్క విజయం. సో డిపార్ట్మెంట్ వాళ్ళే తప్పు చేసినా విడిచిపెట్టేది లేదండి, ఖచ్చితంగా మనం మాట్లాడటం జరుగుతుంది. ఓకే రైట్, ఈ విషయాన్ని లాగున పరిష్కారం చేయటం జరిగిందండి. వాళ్ళంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అతను సారీ చెప్పాడు,
ఇది ఒక విషయం. ఆ విషయం కూడా నేను వీలైతే ఆ పాస్టర్ గారు నేను మాట్లాడిన సంభాషణ ఒకటి మీకు జస్ట్ వినిపిస్తా ఎవిడెన్స్ కోసం. నిజమా కాదా అనేది మీకు తెలియాలి కదా! సో, కాబట్టి ఒక చిన్న సంభాషణ మీకు వినిపిస్తాను. ఆ, అన్న అదే పాస్టర్ ప్రెసిడెంట్ అందరూ పోయి మాట్లాడి వచ్చిండ్రన్న. ఉమ్, సార్ అయితే లేడు, మా అమ్మాయి చనిపోయేసరికి ఆడు పోయినాడు. ఉమ్, 5 గంటలకి రమ్మన్నారు, 5 గంటలకి పోదాము. ఉమ్, 5 గంటలకు పోయి ఆయన రమ్మన్నాడు కదా, ఉమ్, ఆయన రమ్మన్నప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తాడు, అక్కడ జరిగేదంతా మనం ఎవరికి తెలియకుండా క్లియర్ చేద్దాము. ఉమ్, వాళ్ళు మనకు సమాధానం చెప్పి మనగా రెస్పెక్ట్ ఇస్తే ఇచ్చినట్టు, ఉమ్, లేదు అంటే అప్పుడు అన్నకి చెప్దాము, మనం చేద్దాము అంటే వీడియో తీసి అప్పుడు వీడియో పంపిద్దాము. ఉమ్, అంటే ఆయన మాట మీద మనం కూడా ఒక మాట, ఆయన కనీసం అంత తొందర అయిందా అని అన్నట్టుగా ఒకవేళ మన మీదనే నెట్టొచ్చు, ఈ ఒక్క అవకాశం చూద్దాము, సాయంత్రం 5 గంటలకు పోదాము ఉమ్, అని మన పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్లు అందరూ మాట్లాడిండ్రండి అక్కడ బయట. ఉమ్, అందుకని నేను ఎస్సీ నెంబర్ తీసుకున్నా. ఉమ్. ఇప్పుడు మీకు పెడతానా. ఓకే ఓకే. ఇప్పుడు ఆ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ బూతులు తిట్టాడు. హోమ్ గార్డు, ఆ, ఆహా, కానిస్టేబుల్ కూడా కాదంట అతను, ఆహా, హోమ్ గార్డ్. హోమ్ గార్డ్ అంట. అతను హిందూ అయి ఉంటాడా? హిందూ అయ్యి ఉంటాడు, ఉమ్. హిందూ అయ్యి ఉండొచ్చు. అది అందుకని పాస్టర్స్ అంటే ఆయన గిట్టకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలేశాడు. పాస్టర్ అంటే ఇంకా అలాంటి తిట్టాడు. మాట్లాడాల్సిన అవసరము లేదు కదన్నా. భయంకరంగా బూతులాడా? భయంకరంగా అంటే నేను చెప్తున్నా, పాస్టర్లకి మొదలు లేవని అడిగిందన్న. మగోళ్ళు కాదా, ఎందుకు అట్టాడు మాటలు ఎందుకు వచ్చినాయి అని అది మాకు బాధ. ఇప్పుడు అతనికి ఎందుకు ఇలా మాట్లాడటానికి? అదే ఇప్పుడు వచ్చింది. అతను ఎందుకు అట్లా ఆ విషయం మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. అది కూడా నేను చెప్పిన, సార్ అది కూడా మీరు ముందు తిట్టే, సార్ తిట్టబాకండి, నేను పాస్టర్ గారిని అని చెప్పిన. పాస్టర్ గారిని చెప్తే నేను పాస్టర్ గారిని అన్న తర్వాత అప్పుడు ఆ మాట అన్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇంకా నేను చెప్పిన మాటలు మగవాళ్ళు కదా, సామాన్లు లేవా, మొట్టలు లేవా అని మాట్లాడింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నేను రేజ్ అయ్యి. అందరూ వింటున్నారా మాటలు? అందరూ పెద్ద ఇదైపోయింది అక్కడ. పబ్లిక్ గానే తిడుతున్నాడు. పబ్లిక్ గానే పాస్టర్ నోరెత్తి పాస్టర్ అని అన్నాడు. పాస్టర్ ఆయన నోటితోనే పాస్టర్ అన్నాడు. అప్పుడు అదంతా సెంటర్, మంచి సెంటర్ అది. అలా మాట్లాడి ఇప్పుడు జరిగింది. ఇది ఎక్కడ? కనిగిరిలోనా? కనిగిరి సెంటర్ లోనా? కనిగిరి వైఎస్ఆర్ బజార్, దాని పేరు వైఎస్ఆర్ బజారు, సుకునమ్మ హాస్పిటల్ సెంటర్. ఇప్పుడు అది ఎస్ఐ కంప్లైంట్ చేస్తే ఇప్పుడు 2-3 రోజులు చెప్తున్నాడు మిమ్మల్ని. నిన్న కంప్లైంట్ ఇచ్చిన 100కి ఫోన్ చేసి, 100కి ఫోన్ చేస్తే వాళ్ళు నిన్న స్టేషన్కి రమ్మంటే 15 మంది దాకా పోయినాం హాస్టల్లో అందరూ. నిన్న ఆయన లేడు, ఎస్ఐ గారు లేరు, హైకోర్టుకు పోయినారు, సిఐ కూడా లేడు అని అన్నాడు. రేపు ఇద్దరు ఉంటారు, ఇద్దరి చేత మాట్లాడచ్చు అని 2 హెడ్ కానిస్టేబుల్ చెప్పిండు. హడావుడిగా ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఈ రోజు వచ్చిండు. ఉదయం మేము పోయేసరికి లేడు. మరలా మేమంతా అక్కడే ఉన్నాం స్టేషన్ దగ్గర. స్టేషన్ దగ్గర ఉండేసరికి ఈ లోపు వచ్చిండు. ఈ లోపు వచ్చేసరికి ఆయన ఏంటంటే అంతా మేము అప్పటి నుంచి ఉన్నాం కదా, ఫస్ట్ నుంచే కదా, వాళ్ళందరినీ చూసేసిండు. మన పాస్టర్ పెద్ద ఆయన ఒక ఆయన ఉండి, ఏం సార్ మరి మమ్మల్ని పిలవరేంది అని అంటే, అప్పుడు ఆయన గేటు దగ్గర ఉండి పిలుస్తారు కదా కానిస్టేబుల్, అతనుండి, సార్ ఇది మా డిపార్ట్మెంట్ మీద మీరు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇది సారు బాగా మంచి మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడే దాన్ని ఇంటే బాగుంటుంది, ఇద్దరి మధ్యలో డిస్కషన్ చేసుకోవడానికి బాగుంటుంది, ఎడావుడి కాదు, మా డిపార్ట్మెంట్ మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అని ఆయన అంటాడు. అంతలేకి వాళ్ళందరూ చూసేసిండు, బయటకు వచ్చి ఏంది మీరేంటి సార్ పాస్టర్ గారు నిన్న అయింది కదా అడవుడు, ఏమైంది అంటే, ఏం సార్ నేను కంప్లైంట్ ఇచ్చినాము, సెంటర్లో గొడవ అయినదని, బూత్లో వల్గర్గా మాట్లాడి బూతులు తిట్టినాడని మాట్లాడి కంప్లైంట్ ఇచ్చిన, ఏమైంది అని అన్నాడు. ఏమైందో చెప్పు అని ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు. ఏం పాస్టర్ గారు ఏందని కూడా లేదు. అందుకని మా ఒక పాస్టర్ ఉండి, ఇప్పుడు ఈయన 3 రోజులు వెళ్ళా, మీరు రాండి బయటికి, మీరు ఈయన 3 రోజులు లేడు, ఇప్పుడు మీరు రాండి, ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండడం, మనం సాయంత్రం వచ్చి మాట్లాడితే లేకపోతే
అందరం కలిసి మనం చేసేది ఎస్పీ కాడికి పోయి కంప్లైంట్ ఇద్దాము అని అన్నారు. అనేసరికి అప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకొని నేను చెప్పిన అన్న ఉన్నాడు, నేను మాట్లాడతా మన ఆల్ ఇండియా పాస్టర్ జాన్ బాబు అన్నకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నిన్ననే ఇది పరిస్థితి అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడి ఆయన మన మీద కూడా లేకుండా ఆయనకి ఒక అవకాశం ఇద్దాం. సరే వాళ్ళు ఏమంటారు, అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది కాబట్టి మేము అడవుల్లో ఉన్నామంటారు. సరే మనం కూడా అర్థం చేసుకోవచ్చు కదా, రేపు ఆయన మనల్ని అంటాడు. సాయంత్రం చూద్దాం, స్టేషన్ నుంచి పోతాడో ఎన్ని గంటల దాకా ఉంచుతాడో చూద్దాం. ఇక్కడ జరిగేది ఇదంతా ఎప్పటి నుంచి ఉండేది అన్ని మనం అన్ని చూసుకొని అన్ని మనం పగడబందీగా చేసుకుందాం ఇక్కడ. అప్పుడు ఆయన మీద మనము వీడియో తీసి వీడియో పంపించేద్దాము. అంటే ఈ లోపు అన్నకి నెంబరు ఇచ్చి ఏం సార్ మరి ఇట్లా పాస్టర్స్ ఈ విధంగా జరిగిందంట, వచ్చిందంట, వచ్చి మళ్ళీ రెడ్ వెళ్ళిపోయినంట, నేను నుంచి కంప్లైంట్ ఇస్తా ఉన్నారంట, ఏందని ఒక మాట మాట్లాడమని అన్నని. కరెక్ట్ నెంబర్ తీసుకున్నావా? ఇందాక చేసిన నెంబర్ కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదు అది, ఇంకొక నెంబర్ తీసుకున్నాను, ఇప్పుడు పెడతా. సరే మెసేజ్ పెట్టు, నేను కూడా మాట్లాడటానికి ట్రై చేస్తాను. సరే సరే అన్న. కనిగిరి, నా పేరు పాస్టర్ గారి పేరు ప్రకాష్. పాస్టర్స్ అందరూ కలిసి చేసిండు. ఓకే ఓకే రైట్. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ విషయంలో మీరంతా కూడా ప్రార్థన చేయాలి అన్న ఉద్దేశంతో మరొక అంశాన్ని కూడా మీ దగ్గర తెస్తున్నాను. రీసెంట్గా నిన్న ఈ రోజున మరి ఒక ప్రాంతంలో మన తెలుగు ప్రాంతానికి సంబంధించే ఒక పాస్టర్ గారు అక్కడ ఒక 2-3 సంవత్సరాలుగా సేవ చేసుకుంటూ ఉన్నారు. ఒక చిన్న ఇంట్లో మేడ మీద చిన్న పరిచర్య. సో అయితే ఆ పరిచర్యలో కూడా లౌడ్ వాయిస్ ఎక్కడ లేకుండా మెగాఫోన్ ఉంటుంది కదండి, ఒక చిన్నది, అది పెట్టుకొని ప్రార్థన చేసుకోవటం ఇలాగా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. అయితే ఆ ప్రక్కనే రిటైర్డ్ పోలీస్ కానీ లేదా ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ అధికారి డిపార్ట్మెంట్కి సంబంధించి అని తెలిసిందంట. అక్కడికి రావటం జరిగింది. అద్దెకు వచ్చాడా సొంతం కొన్నాడు అన్నది అయితే నాకు తెలియదండి. సో అయితే ఆ సౌండ్ తగ్గించండి అని గొడవ పెడుతున్నాడు. ఏంటంటే అది మెగాఫోను, మన చేతితో పట్టుకుని మాట్లాడతాను చూసారా అది. సో సౌండ్ తగ్గించి చేసుకుంటున్నా కూడా మా ఆయన మాకు ఇబ్బందిగా ఉంది, తగ్గించండి అంటున్నాడండి. ఈయన పక్క మతోన్మాదిలాగా ఉన్నాడండి. చూడపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఆయన పక్కా మతోన్మాదిలాగే నాకు అనిపించాడు. సరే వాళ్ళు ఏం చేశారంటే, సరే ఇంత గొడవ ఎందుకు లేని అసలు పూర్తిగా ఆ మెగాఫోన్ కూడా తీసి పడేశారండి. తీసి ఆఫ్ చేసేసి సరేలే అని చెప్పేసి వాళ్ళు మామూలుగానే ప్రేయర్ చేసుకుంటున్నారు ఒక ఇంటి మీద. తప్పే ఉందండి, ఇంటిలో కలిసి ప్రార్థన చేసుకోవటం చట్టరీత్యా నేరం కాదని మొన్న ఈ మధ్య మద్రాసు హైకోర్టు కూడా ఒక మంచి తీర్పునిచ్చింది. కుటుంబంలో కలిసి ప్రార్థనలు చేసుకోవచ్చు అన్న తీర్పు ఉంది. ఓన్లీ చర్చిలోకి వెళ్ళి చేయాలని రూల్ లేదు. ఓకే, ఇది ఉంది, అందరు కూడా గుర్తుంచుకోండి. అయితే ఈ రీజన్లో సరే వాళ్ళు తగ్గించారు కదా, అప్పుడు ఈ యొక్క డిపార్ట్మెంట్ వ్యక్తి ఏం చేస్తున్నాడు, భక్త గీతాలు భగవద్గీతకు సంబంధించిన శ్లోకాలు, గ్రంథాలు, పాటలు, హిందూ సంబంధమైనవి టేప్ రికార్డు అది ఒక బాక్స్ తెచ్చి పెట్టాడు, పెద్దగా పెడుతున్నాడు అంటండి అక్కడ నుంచి. అంటే ఏంటి, వాళ్ళకి డిస్టర్బ్ చేయటానికి. ఈయనకి అసలు తలకాయ ఉందా, ఆలోచన ఉందా? వాళ్ళు చేస్తుంటే నీకు డిస్టర్బెన్స్ అన్నీ అన్నావు, వాళ్ళు తీసేశారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, వాళ్ళకి డిస్టర్బెన్స్ కావాలనే నన్ను ఏం చేయలేరు, ఏదో నేను డిపార్ట్మెంటు, లేకపోతే నేను మనగాడిని, నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి, నేను ఒక హిందూ వ్యక్తిని అన్నట్లుగా ఈ హిందూ సంబంధమైన పాటలు పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయటం జరుగుతూ ఉందిట. నా పేరు పాస్టర్ శామ్యూల్ ఆచారి, మాది విశాఖపట్నం. నేను విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షింపబడ్డాను. సో ఇంచుమించు ఒక 4 years నుంచి సేవా పరిచర్యలో ఉన్నానండి. మేము పుట్టిన ప్రాంతానికి ఇంచుమించు ఒక 20 km అంటే ఇంచుమించు 20 kilometers దూరంలో ఒక ప్రాంతానికి వచ్చి స్వార్థ చేసేటప్పుడు ఈ ప్రాంతంలో అసలు చర్చిలు లేవని తెలుసుకొని మేము ఉన్న ప్రాంతంలో నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే జగన్ గారు ఇచ్చినటువంటి కొత్తగా ఒక కాలనీ తయారవుతుందండి. ఇంచుమించు 1200 ఇళ్ళు ఉంటాయి. ఈ ఇళ్ళ మధ్యలోకి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఈ ఊరంతా కూడా ఏంటి అంటే మేము క్రైస్తవులకి ఇల్లులు అద్దెకి ఇవ్వము అనేసి అనగానే మేము చాలామందిని అడిగితే ఒక సహోదరి మాత్రం మాకు అవకాశం ఇచ్చింది.
సో ఆవిడకి నేను ముందుగానే చెప్పాను, అమ్మా మేము ఇలా ప్రార్థన పెట్టుకోవడానికి అవకాశం ఉంటే మీకు కుదిరితేనే ఇవ్వండి అని చెప్పేసి ఆవిడతో చెప్పగానే, అసలు ఇక్కడ ఏవి సౌకర్యాలు లేని టైంలో మేము వచ్చినప్పుడు ఆవిడ మా మీద ఒక అభిమానంతో ఆవిడ ఏం చేసిందంటే, సరే బాబు దానికే ఉంది, దేవుని ప్రార్థన చేసుకుంటే ఎవరు వద్దంటారులేండి, మీరు మా ఇంట్లో ప్రార్థన పెట్టుకోండి అని చెప్పిందండి. సో అప్పటి నుంచి ఇంచుమించు ఇప్పుడు మేము ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మేము చిన్న మెగాఫోన్, మాకు అంత స్తోమత లేదని ఫస్టే చెప్పాను, మెగాఫోన్ అనేది మేము ఇంట్లో పెట్టి ఉదయకాల ప్రార్థన ఇంచుమించు 10 నుంచి 12:30 వరకు ఒక మొదటి సెషన్, అలాగే సాయంత్రకాల పరిచర్య ఇంచుమించు 6 గంటలకు మొదలయ్యి 8:30 వరకు మేడ మీద మేము పెట్టేవాళ్ళం అండి. సో ఇలా జరుగుతున్నటువంటి ఈ క్రమంలో అన్యస్థితిలో నుంచి ఉన్నవాళ్ళు ఇంచుమించు ఒక 2-3 కుటుంబాలు, ఇంచుమించు 2-3 కుటుంబాలు అంటే ఒక 15 నుంచి 20 మంది సంఘానికి రావడం మొదలైంది. వాళ్ళు వస్తున్నారు, మేము ప్రార్థనలు పెడుతున్నాం, వస్తున్నారు, ప్రార్థనలు పెడుతున్నాం. ఇది ఆగని పరిచర్యగా కొనసాగుతూ ఉందండి. అయితే మా వీధిలో ఇంచుమించు మేము ఉంటున్నటువంటి వీధిలో ఎవరు మాకు ఇంతవరకు వ్యతిరేకత చూపించలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ మా ఇంటి పక్కకి కూడా ఒక ఆయన, అతను పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకొని వచ్చాడు. సో పోలీస్ డిపార్ట్మెంటో కాదో మాకు కంప్లీట్గా తెలియదండి. కానీ అతను ఏం చేస్తున్నాడంటే, మేము సౌండ్ పెడుతున్న ప్రతిసారి నాకు ఫోన్ చేసేవాడు, సౌండ్ తగ్గించండి అని చెప్పేవాడు. సౌండ్ తగ్గించండి అని చెప్పిన ప్రతిసారి కూడా సరే ఎందుకులే వాళ్ళతో మనకి ఇబ్బంది అని చెప్పేసి మేము సౌండ్ తగ్గించడం, మేము సౌండ్ తగ్గించుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఇంక కొన్ని రోజులకి ఏం చేసామంటే, ఒకళ్ళతో మనకి ఇబ్బంది ఎదురవుతుంది అనేటప్పుడు అది ఖచ్చితంగా పరిచర్యకి చాలా కష్టకాలం ఎదురవుతుందని మేము గ్రహించి పూర్తిగా సౌండ్ అనేది పూర్తిగా మేము ఆఫ్ చేసామండి. వాళ్ళతో ఇంకా ఇబ్బంది లేకుండా ఉండాలని మా ఆలోచన. అయితే ఇంచుమించు ఒక 2-3 వారాల నుంచి మేము సౌండ్ పెట్టకపోయినా మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయన చాలా గట్టిగా సౌండ్లు పెట్టి, ఆయన ఏం చేస్తున్నాడంటే, మరి బాక్సే పెడుతున్నాడు ఏమో పెడుతున్నాడు, వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి తొంగి చూసేంత అవకాశం లేదు కాబట్టి మాకు అర్థం కాలేదు. కానీ ఆ ఇంట్లో భగవద్గీత శ్లోకాలు, నెక్స్ట్ ఏమొచ్చి శివపురాణం, రామాయణం, మహాభారతం ఇటువంటివన్నీ కూడా ఆయన పెట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడండి. సో అడగాలంటేనేమో ఇది ఒకవేళ ఒక పాస్టర్ గారు అడిగారు అంటే కనుక ఇక్కడ మత కలహాలు సృష్టిస్తున్నారని, లేకపోతే కొత్త మతాన్ని తీసుకొని వచ్చారని వాళ్ళు వేరే ఇతర నిందలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. సో మా ఆలోచన, ఇక్కడికి నూతన ప్రాంతం, నూతనంగా ఆత్మలను సంపాదించాలనే దాహంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ పరిచర్య జరగడానికి కొంచెం ఆటంకంగా ఉంది. మేము వాళ్ళతో తగువులు కానీ లేకపోతే తంటాలు కానీ పడడానికి కాదు, కానీ మీ తరపు నుంచి ఎటువంటి సలహా వస్తుందనే ఉద్దేశంతో నేను ఫోన్ చేశాను. మీరు దయించి, మాకంటే అనుభవజ్ఞులు, మాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి కాస్త మీకు తోచిన సలహా, అది సామరస్యంగా సర్దుమణిగే సలహా ఏదైనా సరే చెప్తారని నేను ఆశించి మీకు కాల్ చేశాను సార్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే, నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి మరొక ఘోరం ఏంటి అంటే, ఎక్కడైనా తన ఇంటిలోనే ఎక్కువ శత్రువులు ఉంటారు అన్నట్టుగా అన్యులు ఇబ్బంది పెట్టడం అనేది ఒక దారి అయితే, మరొక దారి ఏంటి అంటే ఇక్కడ క్రైస్తవులకు విరోధంగా పనిచేస్తున్నారండి. ఎలా అంటే, ఒక పాస్టర్ గారు ఒక దగ్గర చర్చ్ పెట్టుకున్నారు కదా, ఒక దగ్గర సేవ చేస్తున్నారు కదా అన్న దగ్గరికి ఒక కార్పొరేట్ సేవకుడు కూడా వచ్చి కొంచెం గలిబిలి ఇక్కడ సృష్టించారండి. వస్తున్నటువంటి విశ్వాసుల్ని ఎప్పుడైతే మా సంఘానికి రండి, మా సంఘంలో కలవండి అని ఎప్పుడైతే చెప్తున్నారో, సో కొంతమందిలో ఉన్నటువంటి ఆలోచన ఎలా వచ్చింది అంటే, వీళ్ళకే సమాధానం లేదు అనే ఆలోచనకు వాళ్ళందరూ వచ్చేసారు, ఇంక మాకేం చెప్తారని. సో నేను చెప్తున్నవన్నీ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒక అన్నగా మీరు ఏమైనా సరే సలహా ఇవ్వాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా సలహా ఇవ్వండి సార్. ఎందుకంటే నేను యవ్వన దశలో దేవుడు పట్టుకుంటే నేను ఇక్కడికి వచ్చాను.
దేవుని కోసమే బ్రతకాలని, దేవుని కోసమే చచ్చిపోవాలనేసి వచ్చాం. సో ఎంతకైనా సరే మేము ఇక్కడ ఉండి పరిచర్య చేసి అనేక నూతన ఆత్మలను సంపాదించాలనే కోరికతో, దాహంతో ఉన్నాం. కనుక మీరు ఖచ్చితంగా మా పట్ల కొంచెం బాధ్యత వహించి ఎప్పుడైనా ఏదైనా సరే, అంటే ఇప్పుడు చిన్నదాంతో మొదలైంది, రేపు పొద్దున్న ఇంకొంచెం పెద్దదైనా, లేకపోతే 10 మంది వచ్చి మమ్మల్ని ఏమైనా అడిగినా నాకు వెనకాతల బ్యాక్ సపోర్ట్ అయితే లేదండి. ఇది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేను నా భార్య, నా 2 బిడ్డలతో పాటు ఇక్కడ కొంతమందిని వేసుకొని ప్రార్థన చేస్తున్నాను. సో ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది నా బాధ, ఇది నా వ్యధ. సరే, అర్థం చేసుకొని నాకు కొంచెం తగిన సలహా చెప్తారని నా ఆలోచన. ఏమండి, దీనికోసం ప్రార్థన చేయండి. ఆ వ్యక్తితో నేను మాట్లాడబోతున్నాను. కనుక తర్వాత రిజల్ట్ ఏంటన్నది తర్వాత ఇంకోసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇవి ఎందుకనంటే ఈ మతోన్మాదపు వ్యక్తులు కొంతమంది డిపార్ట్మెంట్ అనే కాదండి, అన్ని డిపార్ట్మెంట్లో, ఒకటనే కాదు, అన్ని డిపార్ట్మెంట్లో ఉంటారు. చాలా ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, దేశంలో అక్కడక్కడ ఉంటారు. ఓకే, ఈ హిందువుల్లో చీడ పురుగులు లాంటి వాళ్ళు. హిందూ సమాజం తన పని తాను చేసుకుంటుంది, తన భక్తి దాన్ని కాచుకుంటుంది, జీవిస్తారు మంచిగా. కానీ కొంతమంది తీవ్రవాదుల్లాగా తయారైపోయి క్రైస్తవ్యం మీద దాడి చేయటం, క్రైస్తవులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిగించడం, ఏమండి, క్రైస్తవులను అణిచివేయాలి, ముస్లింలను అణిచివేయాలి, ఇదండి. బై ద వే, నాకు ఇంకొక విషయం గుర్తొచ్చిందండి చెప్పాల్సింది. అంతకుముందు పోస్ట్లో మీకు ఒకటి పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఏమండి, మతోన్మాదులు వెంటాడి తుపాకీతో కాల్చి ఒక విద్యార్థిని చంపేశారు అని చెప్పాను కదా. ఓకే, ఆ గోవును ఏదో స్మగ్లింగ్ చేస్తున్నారు, గోమాంసం తీసుకెళ్తున్నారని అర్ధరాత్రి ప్రయాణం చేస్తూ ఉంటే ఆ కారుని వెంబడించి షూట్ చేశారు. ఏమండి, దగ్గరకు వచ్చి విచారణ కూడా చేయకుండా మళ్ళీ గుండెల్లో కాల్చి చంపేశారు కుర్రాడిని. ఓకే, అయితే అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అని మీకు చెప్పాను. ఓకే, దీనిలో ట్విస్ట్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, అప్పటికి నాకు తెలియలేదండి, తెలిసిన వార్తా కథనాన్ని మీకు తెచ్చాను. తర్వాత మళ్ళీ ఆ వార్తకు సంబంధించి మరొక వార్తా కథనం వెలువడింది 2 రోజుల తర్వాత. ఏంటండి, అక్కడ వీళ్ళు ఇతను అరెస్ట్ చేసేసారు. జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ముస్లిం బ్యాచ్, ఇస్లాంకు చెందిన బ్యాచ్ అని వారు నిర్ధారణకు వచ్చేసి ఆ కుర్రాడిని కాల్చడం జరిగింది, చిన్న కుర్రాడిని. ఏమండి, గోమాంసం ఏదో స్మగ్లింగ్ జరుగుతుందని. ఏమండి, వీళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, అసలు వీళ్ళది భక్త్యా, వీళ్ళు మూర్ఖుల, దుర్మార్గుల, ఎంత దుష్టులో చూడండి. ఇప్పుడు మనిషి ప్రాణం ముఖ్యమా, ఒక జంతువు ప్రాణం ముఖ్యమా? గోవు అంటే జంతువే కదండి, కదా. ఇప్పుడు గొర్రె అయినా, మేక అయినా, గోవైనా, ఆవైనా, లేకపోతే ఎద్దైనా, ఒంటైనా, ఏదైనా జంతువే. జంతువు ప్రాణం ముఖ్యమా, మనిషి ప్రాణం ముఖ్యమా? మీరు ఆలోచించండి. అర్థమైందా? సో ఏదో స్మగ్లింగ్ చేస్తున్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారని కాల్చటం జరిగింది. ఏమండి, తీరా పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అసలు వీళ్ళు ఎవరు ఏంటి అని అంత ఎంక్వైరీ చేస్తే అతను ఒక పక్కా బ్రాహ్మణుని కుమారుడు, అంటే బ్రాహ్మణుడు ఆ కుర్రాడు. అయ్యయ్యో, ఏమనుకున్నారంట? ఏమండి, వాళ్ళే స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ అండి. తర్వాత ఈ కుర్రాడు తండ్రి ఆయన జైలుకి వెళ్ళటం జరిగింది. తన కొడుకును కాల్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వెళితే ఆ కాల్చినటువంటి వాడు ఆ తండ్రి కాళ్ళు పట్టుకొని, సార్ అయ్యా నా తప్పు అయిపోయింది, మీరు బ్రాహ్మిన్స్ అని నాకు తెలియదండి, అయ్యో నేను బ్రాహ్మణుని హత్య చేశానే, నేను ముస్లిం అనుకుని కాల్చానండి, నన్ను క్షమించండి, నన్ను ఉరిదీసినా పర్వాలేదు అని ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చాడంట. ఆ బ్రాహ్మణుడు ఎంత మంచివాడండి. అరే, ఇతనికి బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఇస్లాం అయితే అనుకుని కాల్చడం ఏంటి? ఇస్లాం వ్యక్తులు మనుషులు కాదా? క్రైస్తవులు మనుషులు కాదా? మనమంతా భారతీయులం కాదా అని బుద్ధి చెప్పినట్లుగా మాట్లాడాడండి ఆ బ్రాహ్మణుడు. బ్రాహ్మణోత్తముడు అని చెప్పాలి ఆయన. ఎంత మంచివాడండి ఆయన. చూసారా, ఇలాగున దిగజారుడు పనులు కొంతమంది మతోన్మాదులు, కరుడుగట్టినటువంటి దుర్మార్గులు ఇట్లా దాడులు చేయడం జరుగుతుంది. సో కనుక ఇట్లాంటి వాళ్ళను అన్నింటిని అణిచివేసేలాగున ప్రభుకి మనం ప్రార్థనలు చేద్దాము, మంచి మనసుతో ఉందాము, ఎంతటి శత్రువుగా ఎంతటి చేసిన వాళ్ళని మనం ప్రేమిద్దాము, సహిద్దాము, దేవుని చేతికి అప్పగిద్దాము. ఓకే, కొన్ని సందర్భాల్లో చేయి దాటిపోయినప్పుడు మనకు చట్టాలు ఉన్నాయి. ఓకే, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వారిని మనం ఆశ్రయించి న్యాయం కోరుకుందాం. ఓకే, రాజ్యాంగబద్ధంగా మనం చక్కగా నడుచుకుందాం.
ఏమండి, రాజ్యాంగంలో ఉన్న హక్కులను చక్కగా వినియోగించుకుందాం. అదే సమయంలో రాజ్యాంగంలో ఉన్న బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తిద్దాం. గుర్తుంచుకోండి అందరూ కూడా. ఓకే. సో కనుక ఆ డిపార్ట్మెంట్ వ్యక్తితో ఈరోజు నేను మాట్లాడబోతున్నానండి. ఆ నంబర్ నా దగ్గర రాలేదు, నంబర్ పంపించమని చెప్పాను. దాని కొరకు వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఈ విషయాల కొరకు ప్రార్థన చేయండి. ఇలాగున క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇంకా మేము చెప్పనివి చాలా విషయాలు చేసామండి. ప్రతి విషయం మీ దృష్టికి తీసుకురావట్లేదు. ఓకే. ఇట్లాగున సేవకుల సమస్యలున్నా, క్రైస్తవ చర్చిలో సమస్యలున్నా మీరు ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. దాన్ని పరిశీలించి తగు న్యాయం జరిగేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.